హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు కర్రీ అనేది చూపిస్తున్నాను. నేను పిల్లలకి బాక్స్లో పెట్టడానికి అన్నమాట. మార్నింగ్ మనం తొందరగా చేయాలి కదా బాక్స్ అనేది, అందుకనే నేను ఇలా చేస్తున్నాను పిల్లలకి. టొమాటో అలానే ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకున్నాను. టొమాటో అయితే 3 తీసుకున్నాను. మీకు కారం తగ్గట్టు మిర్చి తీసుకోండి. అలాగే ఆనియన్స్ అయితే 3 తీసుకున్నాను. పక్క నుంచి రైస్ అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఏమో కట్ చేసుకోవాలి. టొమాటో అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇలా మనం మూకుడు పెట్టుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్లోని. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి అనేది. ఫ్రై కింద చేస్తాను, వాటర్ ఏమి ఇంకా యాడ్ చేసుకోక్కర్లేదు. మనం మసాలా దినుసులు ఏముంటే వేసుకోండి. నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. నేను మసాలా పొడి అనేది యాడ్ చేస్తాను లాస్ట్లోని, అందుకని. అలానే ఆనియన్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఇందులోని. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇందులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చింది. పిల్లలకి చాలా ఇష్టపడతారు ఇలా అయితేనే. మనకి ఇంక బాక్స్ తినలేదు ఏంటి అని మనం సాయంకాలం వచ్చిన తర్వాత అడగక్కర్లేదు. ఇంకా వాళ్ళకి హ్యాపీగా నచ్చుతుంది. ఎగ్స్ అనేవి ఇలా నేను కట్ చేసుకున్నాను. మనకి లోపల ఎల్లో ఉన్నది పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ వేగేటప్పుడే నేను ఉప్పు కొళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం ఎగ్స్ ఉన్నాయి కదా, మనం కట్ చేసుకున్న ఎగ్స్, అవి కొంచెం ఆయిల్ వేసుకుని పక్కన వేయించుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యేలాగా అవి ఎగుతాయి అన్నమాట. మనకు తొందరగా అయిపోతుంది. అవి లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఎల్లో పూర్ణం అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఇగోండి ఇలా కొంచెం వేయించిన తర్వాత అందులో మనం కలిపేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపొద్దు, అవి మళ్ళీ ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చాలా ఇష్టపడతారండి పిల్లలు అయితే కర్రీ. వాళ్ళకి నచ్చుతుంది. ఇలా ఫ్రై కింద చేస్తాం కదా, వాటర్ అనేది ఏమి యూజ్ చేయం కాబట్టి వాళ్ళు ఇష్టపడి తింటారన్నమాట. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రతిసారి అలా చేస్తాను, అందుకని నేను అవి యూజ్ చేయలేదు. ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పప్పులు చేసి పెడతాను కదా, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈసారి ఇందులో వేయలేదులేండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాను. లాస్ట్లో ఇంక మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయింది కర్రీ అనేది. ఇంక మనం రైస్లో కలిపేసి పిల్లలకి బాక్స్ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కలిపి పెట్టేస్తే ఇంకా మనల్ని బాగుంది మమ్మీ అంటారు కానీ ఇంకా నచ్చలేదని ఏమంటారు పిల్లలు. మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. బాక్స్ రెడీ అయిపోయిందండి. ఒకరికి రెడీ అయింది, ఇంకొకరికి పెట్టాలన్నమాట. నేను నచ్చిందా మరి? నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.